నమస్తే అంకుల్. నమస్తే అండి. అంకుల్ మీ పేరు? ఏనుగు సంజీవరెడ్డి అండి. ఏ ఊరు వస్తుంది అంకుల్ ఇది? సూర్యాపల్లి విలేజ్, భువనగిరి మండల్, యాదాద్రి జిల్లాలో. ఇక్కడ ఎన్ని రోజులైంది అంకుల్ ఇవి ఇట్లనే నిల్వ పెట్టిన? ఏంది పరిస్థితి ఎట్లుంది మీది? ప్రతి రైతుకు నష్టమే. 45 రోజులైంది కోసుకొచ్చి ఇక్కడేసి. గవర్నమెంట్ వరి వేయక ముందుకు మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసింది. గవర్నమెంట్ సకాలంలో స్పందించట్లేదు. కలెక్టర్ కూడా పంపిస్తామంటున్నారు, రెస్పాన్స్ ఎవరు కావట్లేరు. అకాల వర్షాల వల్ల ఇప్పుడు కంటిన్యూ వారంలో 3 రోజులు వర్షాలు వచ్చినాయి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కావట్లేరు. దాదాపుగా 20 లారీలు సరుకు అంతుంది. 20 లారీలు ఉంది. 20 లారీల సరుకు ఉంది ఇక్కడికి. ఇట్లనే నిల్వ ఎన్ని రోజుల నుంచి? 45 డేస్ అయిందండి. 45 డేస్ అయింది. ఆల్మోస్ట్ 2 months అనుకో. 2 months దగ్గరకు వచ్చింది. మళ్ళీ సీజన్ వచ్చేసింది విత్తనాలు వేసుకోవడానికి. మరి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ త్వరగా స్పందించి. మీ ఎమ్మెల్యే ఎవరు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోవడం కానీ రెస్పాండ్ అవుతున్నాడు. అతను రెస్పాండ్ అవుతారు కానీ ఇక్కడ మిల్లర్లు జాప్యం, మిల్లర్లు అంతా కుమ్మక్కై జాప్యం జరగడం, కొద్దిగా గొడవల వల్ల మిల్లర్లు సకాలంలో స్పందించట్లేదు. మధ్యన లేబర్ ప్రాబ్లం తోటి స్పందించట్లేదు. గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి వచ్చిందా అంకుల్? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది ప్రతిసారి రైతు ఎదుర్కొన్న సమస్యనే ఇది. రైతు అనేది తూయే మిగులుతుంది కానీ రైతుకి ఏం మిగిలట్లేదు. వ్యవసాయం దండగ తప్ప పండగ ఎప్పుడు ఉండదు. రైతు రాజు ఎప్పుడు కాడు. రైతుగానే మిగిలిపోతాడు. మరి గవర్నమెంట్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? సకాలంలో వడ్లను కొనాలి, ఉన్న ప్యాడీని కొనుక్కోవాలి రైతులకు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా అయిపోయింది కదా. టైం అయిపోయింది, సీజన్ వచ్చింది, వర్షాల సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ వారం రోజులలో తొందరగా ఖాళీ చేస్తే రైతులు సంతోషిస్తారు. ఉన్న ధాన్యంకైనా మిల్లర్ల మడబడేసి ఉన్న ధాన్యం ఖాళీ చేయాలని. ఇంతకు ముందు కూడా కొందరు రైతులతో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏడవడము, వాళ్ళ బాధ చూస్తుంటే మాకే ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్క ఇత్తు నుంచి ఏమైనా మొలకలు రావడం జరిగింది. ప్రతి రైతు అంతే ఉంది ఇప్పుడు పరిస్థితి. అక్కడ పైన కూడా చూసారు అన్నవాళ్ళు. ప్రతి రైతు పరిస్థితి అంతే. 6 నెలలు కష్టం చేస్తాం, 6 నెలలు కష్టం చేసి ఏం వచ్చినా దీని మీదనే కదండి ఇన్కమ్ సోర్స్. ఏం మిగిలినా ఎకరానికి 10 నుంచి 15 వేల కన్నా ఎక్కువ ఏం మిగలదు దాని మీద రైతుకు, వరి మీద. ఏం డిమాండ్ చేస్తున్నారు అంకుల్ మరి ఇప్పుడు సీఎంని? తొందరగా కొనాలి, కొని డిమాండ్గా రేట్ ఇవ్వాలి. సీఎం గారు 500 ఇస్తా అన్నాడు బోనస్, ఎక్స్ట్రా బోనస్ ఇస్తాను. బోనస్ దేవుడు పక్కన ఎరగానే ఉన్న ప్యాడీని కొనట్లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్యాడీని కొని సకాలంలో బిల్లులు చెల్లిస్తే అదే సంతోషిస్తాం. ఇప్పుడు దానికి కూడా ఒకటి అన్నారు కదా, సన్న బియ్యం పండించిన వాళ్ళకే బోనస్ ఇస్తాము అని చెప్పి అన్నీ అంటారు మేడం. చెయ్యలేకనంట. ఇప్పుడు సన్న బియ్యం పండించినాక సన్న బియ్యం కూడా కొనటోడు ఉన్నాడు. ఇది మూసి బెల్ట్ అంటారు, ఇది అంటారు. ఇవన్నీ ఉన్న దొడ్డుదానికే దిక్కు లేదు. ఇంకా సన్నయ్య కొని ఏం చేసుకుంటాము? మా ఏరియాలో వచ్చి దొడ్డువే వస్తాయి, సన్నయ్య రావు కదా. హైదరాబాద్ మూసి బెల్ట్ ఇది అందరు తెలిసిందే. దీంట్లో దోమపోటు ఎక్కువ ఉంటుంది. రైతులకు ఎక్కువ ఖర్చులు వస్తాయి. సాగర్ వాటర్ కాదు కదా మాకు వచ్చేది. హైదరాబాద్ నుంచి అంత డ్రైనేజ్ వాటర్ ద్వారా అంత డ్యామేజ్ వాటర్ ప్రతి రైతుకి ఇక్కడికి వస్తాయి. దానివల్ల తాలు శాతం చూడండి. ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మన కాంగ్రెస్ పాలన? ఎట్లా అనిపిస్తుంది? పాలన గురించి మర్చిపోండి మేడం. ఎవరున్నా రైతుకి చేసేది ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే, మాటలు చెప్పుడు వరకు తప్ప. కానీ సీఎం వరకు చెప్తాడు. సీఎం వచ్చే కొనలేడు కదా. కింద స్థాయి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు చూసుకోవాలి. ఇది కలెక్టరేట్కు టైట్ చేయాలి. కలెక్టరేట్ నుంచి స్పందించి కొనాలి. మొన్న కూడా 3 days బ్యాక్ కూడా మీరు కలెక్టరేట్ పోవడం జరిగిందంట. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? ఒక లారీ పంపించారు అంతే. ఒకటే లారీ 3 రోజులు ఇంకో 2వ లారీ వచ్చింది. అది పరిస్థితి. ఏమన్నారు మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే? ఏమన్నారు? రెగ్యులర్గా 2 బండ్లు వస్తాయి అన్నారు. రెగ్యులర్ అంటే నిన్న వర్షం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిప్పి మళ్ళీ వర్షం పడితే ఈ ధాన్యం పరిస్థితి ఏంది? ఇంతే సంగతులు. ఇక ఏం చేసేది ఏం లేదు. ఇక మేము నెత్తికి సున్నం పెట్టుకొని కూర్చోాలి ప్రతి రైతు. ఎంతవరకు నష్టం అయ్యే అవకాశం ఉంది అంకుల్ ఒకవేళ మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ మొలకలు? ఒక 8 ఎకరాలు వేసా. 8 ఎకరాలు మనకు ఓన్గా 3 లక్షలు పెట్టుబడి పెట్టా. ఉన్నాయి పోతాయి, వస్తే 6 లక్షలు వస్తాయి, 3 లక్షలు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది మీకు? ఇక అంచనా వేయలేం మేడం. నష్టం జరిగింది అన్నవాళ్ళు చూసారు. అంత కిందంగా అంత ఒక ఫీట్ మరకి దాదాపు ఒక 5-10 క్వింటాలు అంత మొలకొచ్చి ఉంటాయి సుమారుగా. ఇప్పుడు దాన్ని చేసినా కూడా ఒక 20,000 మళ్ళీ కూలీలు లేబర్కే కావాలి. ఇక దాన్ని ఏం చేయలేము. మళ్ళీ మొలకంత పైకి వచ్చి కిందకి వచ్చి రైతులు కోలుకోలేరు దాన్ని.